అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 69 ద్రవ్యశుద్ధి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ద్రవ్యశుద్ధి యాజ్ఞవల్క్య మహర్షి ప్రవచనమింకా కొనసాగుతోంది. శ్రేష్టమునులారా, ఇప్పుడు ద్రవ్యశుద్ధిని గూర్చి వినిపిస్తాను. బంగారం, వెండి, అబ్జ, ముక్తాఫల, సుక్తి, శంఖాదులు, కూరలు, త్రాళ్లు, గొట్టె చర్మంతో చేసిన వస్తువులు, పాత్రలు, హోమంలో వేయవలసిన ధాన్యాలు, యజ్ఞపాత్రలు లోపల మెత్తని నున్నని లేపనం లేనివై యుండి అపవిత్ర స్పర్శకు లోనైతే నీటితో బాగా కడిగితే చాలు, శుద్ధములైపోతాయి. ధాన్యాదులపై కాస్త నీళ్లు చిలకరిస్తే చాలు. యజ్ఞంలో వాడవలసిన సువాలు, కర్రచెంచాలు వేడి నీటితో కడిగితే శుద్ధి జరుగుతుంది. ఉన్ని, పట్టు బట్టలను వేడినీటితో వెచ్చని గోమూత్రంతో కడిగి శుద్ధి చేయాలి. యజ్ఞపాత్రలను చేతితో బాగా మర్దించి కడగాలి. కడ్డతో, దుప్పి కొమ్ము లేదా పంటితో నిర్మింపబడిన పాత్రలను మట్టితో తోమి నీటితో కడగాలి. స్త్రీ ముఖానికి, బ్రహ్మచారి భిక్షాపాత్రకి, బజారులో అమ్మదలుచుకున్న అన్నాదులకి శుద్ధి అవసరం లేదు, అవి ఎల్లప్పుడూ పవిత్రాలే. మట్టి పాత్రను పవిత్రం చేయడానికి అగ్నిలో పెడితే చాలు. చండాలుడు దానిని స్పృశించకుండా చూసుకోవాలి. ఆవు వాసన చూసిన అన్నము, తల వెంట్రుకలు, కీటకాలు పడిన అన్నము నీటితో, భస్మంతో, మట్టితో శుద్ధి అవుతుంది. నేలను శుద్ధి చేయాలంటే తుడిచి, కడిగి, తుడవాలి. తగరం, సీసం, రాగి, గాజు పాత్రలను ఉప్పు, నిమ్మరసం దశల వారిగా నీటిలో కలిపి కడగడం ద్వారా శుద్ధి చేయాలి. కంచు, ఇనుము పాత్రలను భస్మంతో తోమి నీటితో కడగాలి. అజ్ఞాత వస్తువులు పవిత్రాలే. అమేధ్యములచే అనగా శరీరము నుండి పుట్టినవైన మల, వస, శుక్ర, శ్లేష్మాదులచే అశుద్ధములైన పాత్రలను మట్టితో బాగా తోమి నీటితో కడగడం ద్వారా శుద్ధి చేయాలి. ప్రకృతి ద్వారా భూమిపై ఏర్పాటు చేయబడి గోవుచే త్రాగబడు నీరు శుద్ధమైనదే కావున దానిని శుద్ధి కార్యక్రమానికి వాడవచ్చును. సూర్మరశ్మి, అగ్ని, ధూళి, చెట్టు నీడ, ఆవు, గుగ్లము, నేల, వాయువు, మంచు బిందువులు ఎప్పుడూ పవిత్రాలే. మనిషి స్నానం చేశాక, నీరు త్రాగాక, తుమ్మినాక, పడుకుని లేచాక, భోజనం తరువాత, నడిచి వచ్చాక, బట్టలు మార్చాక ఆచమనం చేస్తే శుద్ధి అవుతుంది. ఆవులింత, ఉమ్ము, నిద్ర, వస్త్రధారణ, కన్నీరు ఈ పంచకార్యాలకు ఆచమనం చేయనక్కరలేదు. దేవుని స్మరించి కుడి చెవిని ముట్టుకుంటే చాలు. బ్రాహ్మణుని చెవిపై అగ్ని మున్నగు దేవతలు ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంటారు. అధ్యాయం 97 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 69 ద్రవ్యశుద్ధి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.